కోచ్ నుండి సిగ్నల్, ప్లేయర్ యాక్టింగ్. ఫ్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో అయితే ఒక అద్భుతం చూడేసుకునే అని చెప్పొచ్చు అనమాట. అద్భుతం అంటే ఒక ఫన్నీ అద్భుతం అనమాట. ఏంటంటే బ్యాటింగ్ కోచ్ ట్రాట్ అయితే అక్కడ నుంచి సైడ్ చేస్తున్నాడు. వర్షం పడుతుంది, 2 రన్స్ తేడాతో మనం గెలుస్తాము, వర్షం పడి మ్యాచ్ స్టాప్ అయిందంటే సో కాబట్టి మెల్లగా మ్యాచ్ని ముగించండి, ఫాస్ట్గా కంప్లీట్ చేయొద్దు బాల్స్ అని తను చెప్పుకొచ్చారనమాట. వెంటనే ఆన్ ఫీల్డ్లో ఉన్నటువంటి గొల్బాడి నైబ్ అయితే తన కాలుకైతే చీరమన్న ప్రాబ్లం ఉందంటే పడిపోయినట్టు దాదాపు ఒక 10 మినిట్స్ అయితే డిలేట్ చేశారనమాట. పడిపోయినట్టు యాక్టింగ్ చేశారనమాట. హెవీ యాక్టింగ్ అని, మామూలు యాక్టింగ్ కాదు. తన వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా అయితే వైరల్ అవుతుందన్నమాట. సో దాని తర్వాత బయట నుంచి ఇద్దరు వచ్చి తను తీసుకొని పోయి కాసేపు కూర్చొని పెట్టి సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ రావడానికి ఇవంతా జరిగిందనమాట. బట్ కట్ చేస్తే ఎప్పుడైతే ఆపోజిషన్ గెలిచిందో తను బయట ఉండి ఎంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చాడంటే అస్సలు అది చూస్తే అరే ఇంతకుముందే నీకు కాళ్ళు నొప్పి అనేసి వెళ్ళిపోయావు, మళ్ళీ ఇంత ఫాస్ట్ ఎలా పరిగెడుతున్నావు అంటూ ఆడియన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. బట్ ఏది ఏమైనా సరే ఆఫ్ఘనిస్తాన్ ఫైటింగ్ స్పిరిట్ మాత్రం అద్భుతం అండి. సో వాళ్ళిద్దరు కోచ్ అలానే మన గుల్బాడ్ నైప్ ఇద్దరు కూడా యాక్టింగ్ చేసేదంతా పక్కన పెడితే ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే ఈసారి ఇటువంటి వరల్డ్ కప్లో మాత్రం పెద్ద పెద్ద టీమ్స్ అండి. న్యూజిలాండ్, పాకిస్తాను, వెస్టిండీస్. సో ఈ విధంగా అన్ని టీమ్స్ని పడగొట్టి చివరికి ఆస్ట్రేలియా కూడా వెళ్ళిపోయిందంటే దానికి మీరు చూసుకోండి. ఆస్ట్రేలియాను ఓడిపించింది ఆఫ్ఘనిస్తాన్. అసలు ఆస్ట్రేలియాతో మామూలు విషయం కాదు. అలాంటిది అంత పెద్ద టీంని, ఎక్కువ వరల్డ్ కప్ ఉన్న టీంనే తను ఓడించి ఇప్పుడు ఇంత ఈ పొజిషన్ సెమీస్కి వచ్చిందంటే మాత్రం నిజంగా మంచి ఆల్రౌండర్ ప్రదర్శన. రషీద్ ఖాను, దాని తర్వాత గొల్బాడి నైబు, నవీన్ ఉల్ హక్, ఓపెనింగ్ మర్చిపోయా ఇబ్రాహిం గుర్బాజా అద్భుతంగా ఆడాడనమాట. తను ఈ సీజన్లో T20 వరల్డ్ కప్లో ఎక్కువ హై స్కోర్ తందే ఉందన్నమాట. బట్ స్ట్రైక్ రేట్ కొంచెం తక్కువ ఉంది, అది వేరే విషయం. మరి కాకపోతే పెర్ఫార్మెన్స్ అయితే తనైతే చాలా బాగా ఆడుతున్నాడు అనమాట. సో కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ జరగబోతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా, అలానే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచెస్లో మీ పాయింట్ ఆఫ్ ప్రకారము ఫైనల్ 2 అంటే టాప్ 2కి ఎవరు వెళ్తారో, ఫైనల్స్కి ఎవరు వెళ్తారో మీరు భావిస్తున్నారు వాళ్ళ టీమ్స్ కామెంట్ రూపంలో తెలియచండి. అలానే గుల్బాడ్ నైబు వాళ్ళ కోచ్, బ్యాటింగ్ కోచ్ ట్రాట్ చేసినటువంటి పని మీకు ఎలా అనిపించిన కామెంట్ రూపంలో తెలియచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.